అనగనగా ఒక చిన్న గ్రామం, కానీ ప్రపంచం మొత్తంగా గుర్తింపు పొందిన గ్రామం. ఈ గ్రామంలో దాదాపు 400 సంవత్సరాల నుండి సాంప్రదాయకంగా వస్తున్న ఒక అద్భుతమైన కళ. సుమారు ఈ క్రాఫ్ట్లో నేను ఒక 26 సంవత్సరాలు బట్టి కూడా ఇదే కళ మీద మేము ఆధారపడి ఉంటున్నాం. నేను, మా తండ్రి, మా తాతలు కూడా ఇదే వృత్తి మీద సుమారు 200-300 సంవత్సరాల క్రితం నుంచి ఇదే వృత్తి కింద తయారు చేసేవారు. ఈ మొక్కకి ఏంటంటే సంజీవిని లాంటిదనమాట. పర్యావరణానికి హాని కలిగించకుండా, చెట్లని నష్టం కలిగించకుండా మన రంగులు తయారు చేసే విధానము ఇక్కడ ఉన్నది. ఈ గ్రామంలో ఆడవాళ్ళు కూడా వారి సాంప్రదాయకంగా వస్తున్న కళను కాపాడుకుంటూ జీవనాధారం గడుపుతున్నారు. నేను సుమారు గత 10 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాను. ఈ పని నేర్చుకోవడం వల్ల ఇది మా కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మేమే కాకుండా మాతోటి ఇంకా చాలా మంది మహిళలు వస్తున్నారు, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా బాగుంది, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించారు, దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ గుర్తించడంలోని మావాడికి మొన్న రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. అంతరించిపోయే కళ వాళ్ళని చూస్తూ ఉంటే మహిళలు, ఆడపడుచులు, పిల్లలు, ఇంకా చెప్పాలంటే పొద్దునే చూశాను పాపం ఒక దివ్యాంగులు. ఈ గ్రామంలో ఏమైందంటే ఉపాధికి ఇంకా అవకాశాలు చాలా మెరుగుపడుతున్నట్టే లెక్క.